హాయ్ ఫ్రెండ్స్. విధివ్రాతను తప్పించుకోవడం ఎవ్వరికీ సాధ్యపడదు అనడానికి నిదర్శనం ఈ కథ. ఒక దొంగ దొంగతనం చేయడానికి ఒక ఇంటికి కన్నం పెట్టి లోపలికి ప్రవేశించడానికి చూస్తుంటాడు. ఇంతలో ఆ కన్నం గుండా ఒక నల్లత్రాచు లోపలికి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళను కాటు వేసి చంపి మెల్లగా దొంగ పక్క నుంచే అతనిని ఏమీ చేయకుండా వెళ్తుంటే ఆశ్చర్యపడిన దొంగ అలాగే చూస్తుండగానే కొద్ది దూరం వెళ్ళిన ఆ నల్లత్రాచు ఒక పెద్ద వృక్షంగా మారుతుంది. అది చూసిన దొంగ తను వచ్చిన విషయం మర్చిపోయి భయంతో విస్మయంతో అక్కడే నిలబడి చూస్తుంటాడు. ఇంతలో ఆ వైపుగా వచ్చిన ఒక బాటసారుల బృందం అక్కడికి వచ్చి ఆ చెట్టు నీడన విశ్రమించడానికి సిద్ధపడి అందరూ కూర్చుంటారు. అలా కూర్చున్న వారి మీద బలమైన ఆ చెట్టు కొమ్మలు పడి అందరూ మరణిస్తారు. ఆ తర్వాత ఆ చెట్టు ఒక స్త్రీ రూపం ధరించి వెళ్తుండగా చూసిన ఆ దొంగ ఆ స్త్రీకి దగ్గరగా వెళ్ళి, ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చంపుతున్నావు అందరినీ అని అడుగుతాడు. ఆవిడ, నేను మృత్యువును, ఎవరిని ఏ విధంగా ఏ సమయంలో చంపబడాలని రాసి ఉందో ఆ ప్రకారం వాళ్ళ ప్రాణాలు తీయడం నా కర్తవ్యం, అందుకే ఆ ప్రకారంగా రూపం మార్చుకుంటూ ప్రాణాలు హరిస్తున్నాను అని వివరిస్తుంది. అది విన్న దొంగకు తన మరణం ఎలా ఎప్పుడో తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అయితే నేను ఎప్పుడు ఎలా మరణిస్తానో చెప్పమ్మా అని వేడుకుంటాడు. నన్ను ఎవరూ చూడలేరు, ఏదో పుణ్య విశేషం వల్ల నన్ను నువ్వు చూడగలిగావు, కానీ అలా చెప్పడం కుదరదు అని అన్న మృత్యువుతో ఆ పుణ్య విశేషాన్ని అడ్డుపెట్టి నా మృత్యువు ఎప్పుడో చెప్పమ్మా అని ప్రాధేయపడతాడు. సరే, ఇంతగా ప్రాధేయపడుతున్నావు కనుక చెబుతాను. నీకు ఇంకా సమయం ఉంది. ఆలోపు మంచి పనులు చేసి బ్రతుకుతూ నీ జన్మ సార్థకం చేసుకో. ఈ రహస్యం ఎవ్వరికీ చెప్పవద్దు అని హితవు పలికి, సరిగ్గా ఇదే రోజు మరుసటి సంవత్సరం ఫలానా సమయానికి ఏనుగు చేత తొక్కబడి మరణిస్తావు అని చెప్తుంది. అది విన్న దొంగ ఆవిడకు ధన్యవాదాలు తెలుపుకొని తన ప్రాంతానికి బయలుదేరుతాడు. అప్పటినుంచి ఆ దొంగ అన్ని దొంగతనాలు మానేసి మంచి పనులు చేస్తూ అందరికీ సాయపడుతూ జీవిస్తుంటాడు. నేను దొంగగా ఉంటే రాజభట్లకు దొరికి రాజదండనకు గురి కావచ్చు కదా, ఇప్పుడు అలాంటి అవకాశం లేదు కాబట్టి నేను మృత్యువు నుండి తప్పించుకోగలిగాను అనుకుంటాడు. కానీ అనుకోని విధంగా ఇంకెవరో చేసిన దొంగతనానికి ఈ దొంగ పాత నేరస్తుడు అయిన కారణంగా ఇతన్ని అనుమానించి తీసుకెళ్ళి రాజు ముందు నిలబెడతారు. నేను ఏ దొంగతనం చేయలేదు, నేను మంచిగా మారాను మహారాజా, మంచి జీవితం గడుపుతున్నాను అంటాడు. కానీ ఆ రాజుగారు వినకుండా, ఇంతకు ముందు చేసేవాడివే కదా, ఇప్పుడు మారానని నమ్మకం లేదు అని ఇతన్ని ఏనుగులతో తొక్కించి చంపండి అని ఆజ్ఞాపిస్తాడు. మృత్యువు చెప్పిన గడువు దగ్గరికి వచ్చి ఇక లాభం లేదని రాజుగారు విధించిన శిక్ష అమలు చేయడానికి తీసుకెళ్తున్న ఆ భటులతో ఇలా వేడుకుంటాడు. నన్ను ఇంకే రకంగానైనా చంపండి, కానీ ఏనుగు ద్వారా మాత్రం వద్దు. ఇది నా చివరి కోరిక, చివరి కోరిక తీర్చడం మీ ధర్మం కదా అని అంటాడు. అలా రాజాజ్ఞ ధిక్కరించలేము. రాజుగారు ఏ శిక్ష విధిస్తే అది మాత్రమే అమలు చేయాలి మేము అంటారు వాళ్ళు. దొంగ ఎంతో బ్రతిమలాడిన తర్వాత కానీ చివరి కోరికగా అడుగుతున్నావు కనుక ఒక పని చేస్తాం. కనీసం మొదటగా ఒక ఏనుగు బొమ్మ చేత నిన్ను తొక్కించి ఆ తర్వాత నీ ఇష్టమైనట్లు చంపుతాం. అప్పుడు మాకు రాజాజ్ఞ ధిక్కరించినట్లు అవ్వదు, నీ చివరి కోరిక తీర్చినట్లు అవుతుంది. ఏమంటావు అంటారు. సరే, బొమ్మే కదా అనుకుంటాడు. అందుకని ఒప్పుకుంటాడు దొంగ. కానీ ఆ బొమ్మను దొంగపై పెట్టగానే అదే నిజమైన ఏనుగుగా మారి తొక్కి ఆ దొంగను చంపేస్తుంది.
అలా విధి నిర్ణయించినట్లుగా నియమిత సమయానికి దొంగ మరణిస్తాడు. అందుకే ప్రతి చిన్న విషయానికి భయపడవద్దు. జరిగేది ఎలా అయినా జరుగుతుంది అంటారు పెద్దలు. అలాగని మొండిగా ఇష్టం వచ్చినట్లుగా చేయకూడదు. మృత్యువు ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది కనుకనే ఉన్న జీవితాన్ని మంచి పనులతో, పరోపకార బుద్ధితో ఇతరులను నొప్పించే మాటలు మాట్లాడకుండా గడుపుతూ జన్మను సార్థక్యం చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు కథ. కథ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.